స్టూడెంట్స్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నారంటే స్కిల్ సెట్లోనే ల్యాగ్ అవుతున్నారు. నేను చెప్పేది ఒకటే థింగ్, అండర్ గ్రాడ్యుయేట్స్‌లో ఉండంగా అంటే వైల్ దే ఆర్ పర్సూయింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆ రేంజెస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే గనుక ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్‌కి. ఓకే. అరే! ఇప్పుడు నేను కష్టపడాలనా? హ్మ్. ఫస్ట్ థింగ్ అంటే బద్ధకం. ఓకే. అదే రీల్స్ చూడడం, అబ్బా! ఎన్ని గంటలైనా స్క్రోల్ చేస్తూ పోతాం. హ్మ్. నేను చెప్పేది ఏంటంటే ఆ రీల్స్ పక్కన పెట్టి అంటే అంటిల్ సెటిల్ అయ్యేంత వరకన్నా కొద్దిగా అప్‌స్కిల్లింగ్ పైన ఫోకస్ చేస్తే ఇక్కడ సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ కోసం మనం ఏంటంటే ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్‌క్లూజివ్‌లీగా లాంచ్ చేసాం అండర్ హ్మ్. గ్రాడ్యుయేట్స్ కోసం. ఓకే. సో దట్ ఇక్కడ ఏంటంటే గనుక నియర్లీ 7-8 మంత్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇది. సో దట్ ఇది అండర్ 3 సెక్టర్స్‌లో డివైడ్ అయ్యి ఉంటుంది. బేసికల్లీ మనం 3 మంత్స్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ దేర్ విల్ బి అన్ క్యాంపస్ ఇమర్షన్ అంటే ఇంటర్న్‌షిప్‌కి ఇక్కడ పిలుస్తాం స్టూడెంట్స్‌ని వైల్ దే ఆర్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్. వాళ్ళ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ చేయాలి అది అని చెప్తారు కదా! ఓకే. ఆ టైంలో మనం ఏంటంటే ఈ ప్రోగ్రామ్‌కి ఎవరైతే ఎన్రోల్‌మెంట్ ఉంటారో వాళ్ళని ఇక్కడ ఆఫ్‌లైన్‌లో మనం పిలిచి ప్రాజెక్ట్స్ ఓరియెంటెడ్‌గా డెలివర్ చేస్తున్నాం. రైట్. సో దట్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వచ్చే టైం కల్లా ప్రాపర్‌గా అప్‌స్కిల్లింగ్ అయిపోతున్నారు. హ్మ్. సో దట్ వెనెవర్ దే ఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్ ఇక్కడ ఏంటంటే గనుక మనం ప్లేస్‌మెంట్స్ పరంగా ఫస్ట్ థింగ్ ప్లేస్‌మెంట్ ఓరియెంటెడ్‌గా చూసుకుంటే గనక ఇక్కడ రెజ్యూమే బిల్డింగ్ నుంచి సాఫ్ట్ స్కిల్ సెషన్స్ వరకు మనం ప్రతిదీ ప్రాపర్‌గా డెలివర్ చేస్తున్నాం. ఓకే. ఇఫ్ యూ టాక్ అబౌట్ రెజ్యూమే బిల్డింగ్, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, టెక్నికల్ ఇంటర్వ్యూస్, సాఫ్ట్ స్కిల్ సెషన్స్. ఓకే. ఇవన్నీ కూడా మనం ఏంటంటే గనక స్టూడెంట్స్‌ని ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి చేపిస్తున్నాం.